చికెన్ గ్రేవీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం చికెన్ తీసుకొని అందులో నిమ్మరసం, ఉప్పును వేసుకొని 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీడిపప్పులని ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి, ఇలా 15 వరకు. మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసిన జీడిపప్పులు, ఎండుమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 3 టమాటోస్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచేసేయండి. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత అందులోకి పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడకనివ్వండి. ఇలా కర్రీ మంచిగా కుక్ అయిన తర్వాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కస్తూరి మేతిని వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి లాస్ట్లో కొత్తిమీరని వేసుకోండి. ఈ కర్రీ థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా